నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. భోగాపురం ఎయిర్‌పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కళ్ళం చూసాం. కానీ సోషల్ మీడియాలో ఎంత ఈక్వల్‌గా, ఎంత బాగా స్టార్ట్ అయిందన్న న్యూస్‌ని స్ప్రెడ్ చేశారు. ఎట్ ద సేమ్ టైమ్ చాలామంది రీల్స్ చేసి, ఇలా మొక్కలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్‌లో దొంగలు, సివిక్ సెన్స్ ఉందా? మీకు ఎర్ర బస్సే కరెక్టు, మీకు ఎయిర్ బస్ అక్కర్లేదు అని చెప్పి చెలరేగిపోతూ రీల్స్ చేశారు. ఎయిటర్ కొన్నేయండి ఇక్కడ. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే ఆ ఫంక్షన్ అంతా అయిన తర్వాత అక్కడ ఉండే మొక్కలు లేకపోతే రాడ్లు ఇవన్నీ జనాలు ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ఆ మాత్రం సివిక్ సెన్స్ కూడా లేదు జనాల దగ్గరలో ఉన్న మొక్కలు ఇవన్నీ పీక్కొని వెళ్ళిపోవడం, ఇలాంటి గబ్బు పనులు అయితే చేశారు. ఆంధ్రానా లేకపోతే బీహారా అన్నట్టు తయారు చేస్తారు. కొంచెమైనా సివిక్ సెన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది ఆంధ్రప్రదేశ్లో చెలరేగిపోతున్న రీల్స్. భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచ్ అయినప్పుడు ఎవరెవరైతే అక్కడ భూములు ఇచ్చారో వాళ్ళకి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని పిలిచారు రైతుల్ని. వాళ్ళు ఆ భూమి ఇవ్వకపోయి ఉంటే కనుక దాంట్లో హాయిగా జీడి తోటలు వగేరా తోటలు వాళ్ళు వేసుకుంటూ హాయిగా గడుపుతున్న రైతుల దగ్గర నుంచి జిఎంఆర్ సంస్థ ఎట్ ద సేమ్ టైం పీపీపీ మాడ్యూల్లో ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినప్పుడు రైతులు సపోర్ట్ చేశారు, వాళ్ళ భూమి ఇచ్చారు. ఈ రోజు అదే భూమి, సదరు భూమిని కొందాము అని వెళ్తే ఒకప్పుడు 4 కోట్లు లేదు, ఇప్పుడు 8 కోట్లు. ఎందుకంటే 2 ఏళ్లలో ధర పెరుగుతుంది కాబట్టి ఈ రోజు 8 కోట్లు అని చెప్తున్నారు. అదంతా నష్టపోయి కూడా ఆంధ్రప్రదేశ్ కోసం, అది కాకుండా ఉత్తరాంధ్ర బాగుపడాలనే ఉద్దేశంతో రైతులు భూమి ఇచ్చారు. SEZలు పెట్టాలన్నా, ఇలాంటి విమానాశ్రమాలు కట్టాలన్నా, ఆఖరికి ఎక్కడెక్కడ ఏ పాయింట్లో గవర్నమెంట్ వెంచర్ వేయాలనుకున్నా కూడా భూములు తీసుకోవాల్సింది రైతుల దగ్గర నుంచే. 70% మంది రైతులు. అలాంటి రైతులు దారిని వెళ్తూ కొన్ని మొక్కలు, మొత్తం పెద్ద పెద్ద వృక్షాలు లేపుకెళ్ళా, కొన్ని మొక్కల్ని తీసుకెళ్లారు. పూలు బాగున్నాయనో, వాళ్ళ ఇంటి ముందు వేసుకుంటే మంచిదనో. దీనిపైన ప్రభుత్వం కూర్చుని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో హరితహారం పేరుతో మొక్కల్ని నాటండి అన్న పేరుతో శాంప్లింగ్స్ కూడా ఇది వరకు చాలా ప్రోగ్రామ్స్ చేసి పంపించేవాళ్ళు. కానీ వాళ్ళక్కడి నుంచి మొక్కలు తీసుకెళ్తే ఏదో దేశానికి పెద్ద నష్టం జరిగిపోయింది అన్నట్టు, అసలు ఆంధ్ర దొంగలని చూపిస్తూ వీళ్ళపైన చెలరేగిపోయి రీల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకంటే పైశాచికత్వం నాకేం కనిపించలే. మన ఇంటికి ఒకళ్ళు వస్తారు, మన మొక్క నచ్చింది అంటారు, ఏమండి తీసుకెళ్ళండి పర్లేదు, వేరు తీసుకెళ్ళండి లేకపోతే అంటుకుంటేదంటే తీసుకెళ్ళండి అని చెప్పి ఇస్తాం. చెట్టు నిండా పళ్ళు ఉంటాయి, కోసుకెళ్ళండి అంటాం. అంతే తప్ప నువ్వు కొయ్యకు, నువ్వు తీయకు అని అనం. అదే రీతిలో ఎవరైతే జిఎంఆర్ ఓనర్ ఉన్నారో, ఈయన కట్టిన ఆయన జిఎంఆర్ గ్రూప్, గ్రంథి మల్లికార్జునరావు గారు రాజం, అక్కడ ఆయన కూడా శ్రీకాకుళం నుంచి చెందిన వ్యక్తి. వాళ్ళు కట్టించిన విమానాశ్రయంలో మొత్తం వీళ్ళు తీసుకెళ్ళిన మొక్కల ఖరీదు కూడా ఓ 10,000 రూపాయలు ఉండదు, మొత్తం మీద పోయిన. కానీ వాళ్ళు నష్టపోయింది ఎంత? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఉత్తరాంధ్ర భవిష్యత్తు కోసం వాళ్ళు నష్టపోయింది ఎంత? అది పక్కన పెట్టి ఆంధ్ర దొంగలు, సివిక్ సెన్స్ లేదు అని చెప్పి వాళ్ళపైన రెచ్చిపోతున్నారు. ఏమండి అడిగితే ఒకవేళ నిజంగా మల్లికార్జున గారు ముందుకు వచ్చి, రావు గారు ముందుకు వచ్చి, జిఎంఆర్ గారు ఇంటికి శాంప్లింగ్స్ పంపించాలి, అంత నచ్చినాయా, ముచ్చటేసినాయా మీకు తీసుకోండి అని. ఏదో ఆంధ్రప్రదేశ్కి జరగని నష్టం జరిగినట్టు మాట్లాడతారేంటి? వీళ్ళందరూ దొంగల? వీళ్ళు లేకపోతే ఈరోజు భోగాపురం వెలుగులు చూసేవాళ్ళమా? అక్కడ ఫౌంటైన్స్, వాటర్ ఫాల్స్ పెట్టారు, దాని లోపలికి వెళ్ళారు కొంతమంది, దాని బయట ఉండి ఫొటోస్ దిగారు, ఆహ్లాదంగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడే కదా పునాది గ్రోత్ అన్నది పడింది అక్కడ. ఈలోపే సివిక్ సెన్స్, మేనర్స్, కల్చర్స్ తీసుకొచ్చేసి మాట్లాడేస్తున్నారు. వాటర్ ఫాల్లో దిగుతారేంటి మీరు అందరూ అని చెప్పి. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని పడి మేసిన దొంగల్ని, SEZ పేరుతో మేసిన మహానేతల్ని ఒక్కళ్ళన్నా ఇంత వేవ్లో సోషల్ మీడియాలో పుష్ చేసి ఎండగట్టారా? ఎప్పుడన్నా మాట్లాడారా? చిన్న చిన్న ఆనందాలండి ఇవన్నీ. నిజంగా చెప్పాలంటే ఒక ఫౌంటైన్ దగ్గర ఫోటో దిగడం, ప్రభుత్వం ఏమన్నా దీని గురించి. కానీ సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర దొంగలు. ఇదా మీరు చూపించేది? ఆంధ్ర పరువు తీశారు, ఇలా బిహేవ్ చేస్తారా? మీకు ఎర్ర బస్సే ఎక్కువ, మీకు ఎయిర్ బస్ ఎందుకు అంట చెలరేగిపోయి మాట్లాడుతారు. సిగ్గుందా మాట్లాడే వాళ్ళకి అందరికి? ఇలా అసలు మీకు ఒంటిపైన సిగ్గు అనేది ఏమన్నా ఉందా? 10 మొక్కలకి 20 మొక్కలకే చెలించిపోతుందా ఆంధ్రప్రదేశ్? నష్టాల్లో కూరుకుపోతుందా? స్కామ్ల రూపేణ వందలాది ఎకరాలు దోచుకున్న వెధవల గురించి ఒక్క షార్ట్ రీల్ చేసి పెట్టే దమ్ము ధైర్యం ఉండదు. వాళ్ళు ఇచ్చిన భూముల్లోంచి పెట్టిన రోడ్డు పైన పెట్టిన 4 మొక్కల్ని తీసుకెళ్తే సీన్ అయిపోయింది. వాళ్ళు ఏమైనా విమానాశ్రయానికి రాళ్ళు వేసి కొట్టారా? అద్దాలు పగలగొట్టారా? మిస్బిహేవ్ చేశారా? చిల్లరగా బిహేవ్ చేస్తుంది ఈరోజు షార్ట్స్ అండ్ రీల్స్ చేస్తున్నాళ్ళు. నాట్ దెమ్. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు దాతలు. ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్న దాతలు. ఒక మొక్క బాగుంది, ఒక పువ్వు బాగుంది, మా ఇంట్లో పెట్టుకుంటే ఇది బాగా వెలుగుతుంది, ఇలాంటి మొక్క మేము చూడలేదు అనుకుని ఆయన యాక్చువల్గా
మనకి సాధారణంగా అనిపించవచ్చు, వాళ్ళకి అది గొప్పగా అనిపించింది. అపురూపంగా ఇచ్చి పంపించాలి. ప్రభుత్వం ఏమనలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏమనలేదు, జిఎంఆర్ గ్రూప్ ఏమనలేదు. కానీ సదరు చూసే వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ పేరేదో భ్రష్టు పట్టించాలని ఉత్తరాంధ్ర జనాలకి సివిక్ సెన్స్ లేదన్నట్టు మాట్లాడితే ఖబర్దార్ జాగ్రత్త. వాళ్ళు లేందే రాష్ట్ర భవిష్యత్తు లేదు. ఫర్ దట్ మ్యాటర్ ఫార్మర్ అన్న వ్యక్తి లేకపోతే రాష్ట్రం భవిష్యత్తు లేదు. రాయటానికి ఏ పొలిటీషియన్ కి పెన్లో ఇంక్ కూడా ఉండదు. అలా కూర్చోవడమే ఉత్సవ విగ్రహాల్లాగా ఎవరన్నా కూడా, ఏ పొలిటీషియన్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళనే దోస్తారు, వాళ్ళ మీదే పడి మేస్తారు, వాళ్ళ స్థిరాస్తుల మీదే పడి ప్రణాళికలు వేసుకుని మేసి పడేస్తారు రాష్ట్రాన్ని. చాలా మంది దమ్ముంటే వాళ్ళపైన రీల్స్ చేయండి. తీసుకెళ్లిన ఒక 10,000 రూపాయల ఖర్చైన మొక్కల మీద రీల్స్ చేసి ఉత్తరాంధ్ర వాళ్ళకి సిగ్గుసరం లేదు, వాళ్ళకి సివిక్ సెన్స్ లేదు, వాళ్ళేంటి దొంగల్లా బిహేవ్ చేస్తున్నారు, మీకు ఎర్ర బస్సు ఎక్కువ అనుకుంటే ఖబర్దార్ జాగ్రత్త. ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా గట్టిగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.